తెరబా ఉందండి రాణమ్మ గారు. ఉడి శుద్ధం చూడక్కర్లా, ఆవు తల ఊపిందని అదే పనిగా దొడ్లో తోలేయడమేనా? బిడ్డొచ్చినాడా గుడ్డొచ్చినాడా అన్నారు. ఒక్కొక్క పసరం వచ్చిన అలా విశేషం ఇల్లు పాలు పొంగినట్టు పొంగద్దంట. అదే చాలు. తెరవా పరీక్షించావు కదూ, ఏమంటావు? విషయం తెలిసినోడిని అట్లా చెప్తా. అమ్మా అసలు ఇది పసరమే కాదు, అంటే ఇది మామూలు పసరం కాదన్నమాట. అవును, ఇది కామధేను. ఈ విషయాలన్నీ ఈ శరభ ఇది తెట్టమ్మా. పిచ్చమ్మా, నీ పేరు నాకు తెలియదులే. నా పేరు లక్ష్మి. అట్ట చెప్పు, మహాలక్ష్మమ్మ లాగుండావమ్మా. ఏమో ఇది నువ్వు ఈయనన్నా సరే, దీన్ని మాత్రం మేము వదిలిపెట్టేదిలే. ఇది మా దివాణంలో ఉండి తీరాల్సిందే. నా సామి రంగా దీన్ని మేపతాను చూడు. నీకెందుకు పోవమ్మా, 3 రోజులు దాకా ద్వారాలు పడితే అడుగు నన్ను. మంచిది నాయన. మహారాణి, ఇక నాకు సెలవా? అదేమిటమ్మా, ఊరికే ఇచ్చిపోతావా? పుచ్చుకోవడం మాత్రం మాకు ధర్మమా? ఏం కావాలో కోరుకో, నాకేమీ అక్కర్లేదమ్మా. అట్టంటే ఎట్టమ్మా, ఒక చీర రైకన్నా దేశపో. వద్దు నాయన, వీటిని కన్నబిడ్డల్లా సాకండి. నాకంతకన్నా కావలసింది ఏమీ లేదు.